నా పేరు రఘు, అది కరీంనగర్ డిస్టిక్. నాకు ఏవిఎన్ 3rd స్టేజ్. మామూలుగా నాకు వాము చేసినప్పుడు పెయిన్ వచ్చింది అన్నట్టు సైడ్కు. నేను ఆర్థోపెడిక్ దానిలో చూపించుకున్నప్పుడు 1 month ట్యాబ్లెట్ రాసిండు, తగ్గలేదు. తర్వాత ఎంఆర్ఐ స్కానింగ్ తీపించుకున్నాం చెప్పారు. 3rd స్టేజ్ అని వెళ్ళింది. తర్వాత ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి పోతే సర్జరీ అని చెప్పాను. నేను యూట్యూబ్లో సెర్చ్ చేసిన కాబట్టి నాకు ఈ హాస్పిటల్ గురించి తెలిసింది, స్వస్తిక ఆయుర్వేదిక్ హైదరాబాద్ అని. నేను డాక్టర్ని కన్సల్ట్ చేసిన. యూట్యూబ్లో సెర్చ్ చేసిన తర్వాత సార్ దగ్గర 3 months బ్యాక్ నుంచి సార్ దగ్గరికి వచ్చాను. నా ప్రాబ్లం ఏదో సార్ చెప్పాను. ఏవిఎన్ 3rd స్టేజ్లో ఉంది. అదే రోజు నేను 10 days ట్రీట్మెంట్కి ప్రిపేర్ అయిపోయి అదే రోజు అడ్మిట్ అయిపోయాను. సార్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక 10 days తర్వాత నాకు కొంచెం దాదాపు 70% దగ్గరకు కొంచెం క్యూర్ అయిపోయింది. థెరపీలు చేసినారు డైలీ 2 times. టెన్ డేస్ తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయినా. వాళ్ళ మా నెక్స్ట్ 1 month బ్యాక్ 1 month తర్వాత మళ్ళీ సెకండ్ సిట్టింగ్ కోసం వచ్చిన. అప్పుడు స్కానింగ్ తీపించారు. స్కానింగ్లో మనకు గ్రేడ్ కూడా తగ్గింది. 3rd నుంచి 2ndకి వచ్చింది, 2nd ఏమో 1stకి వచ్చింది. ప్రికాషన్స్ ప్లస్ ఎక్సర్సైజులు ఇవి కూడా నేను డైలీ ఎక్సర్సైజ్ 2 times చేస్తున్నాను. ఇప్పుడైతే బాగుంది. ఇప్పుడు 3rd సిట్టింగ్కి వచ్చిన దాదాపు 90% క్యూర్ అయిపోయింది. మీకు ఎవరికైనా ఏవిఎన్ అని చెప్పి తెలిస్తే ఫస్ట్ సర్జరీకి వెళ్ళకుండా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్కు ఒకసారి స్వస్తిక ఆయుర్వేదిక్ విజిట్ కండి. తర్వాత మీరు తర్వాత డిసిజన్ ఆపరేషన్ నుంచి మీరు వెళ్ళండి. సార్ని కన్సల్ట్ చేయండి. సార్ ట్రీట్మెంట్ చాలా బాగుంది. మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు కూడా ట్రీట్మెంట్ ఏదనేది మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ స్వస్తిక ఆయుర్వేదిక్. థ్యాంక్ యూ కృష్ణమోహన్ సార్.